ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒంటెను ఎలా జిబహా చేశారు? ఒంటె ఎడమకాలును కట్టేసి గొంతుపై ఈటుతో కొట్టి జిబహా చేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సతీమణుల తరపు నుండి ఎన్ని జంతువులను జిబహా చేశారు? ఉల్లేఖనాల ప్రకారం ఒక జంతువు ఆయిషా రజల్లాహు అన్హా తరపు నుండి, మరో జంతువు సతీమణులందరి తరపు నుండి జిబహా చేసిన మాంసం వినియోగించుకోవడం గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమని ఆదేశించారు? కుర్బానీ జంతువుల మాంసం నుండి ఒక ముక్క తీసుకొని ఉపయోగించుకోవాలి. హాజీలు కృతజ్ఞతగా ఇచ్చిన కుర్బానీ మాంసం తినొచ్చు. మరి దోష పరిహారం దమే జినాయత్కు సంబంధించిన ఆదేశాలు ఏమిటి? దమే జినాయత్ దోష పరిహారం నుండి తినకూడదు. అలాంటి మాంసాన్ని అనాథలకు పంచిపెట్టాలి.